నీవేగా నా ప్రాణం యేసయ్యా, నీవే జీవితం యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నీవే నా ప్రాణం సర్వం, నీవే నా ధ్యానం గానం, యేసయ్యా నీవే ఆధారం. సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 2వ పుస్తకము. యువకుడు అతని నిరాశ 1933 నుండి 1946 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 13వ అధ్యాయము. మర్మయుక్తమైన నక్షత్రము మరలా ప్రత్యక్షమగుట 1933 సంవత్సరం. విలియం బ్రెన్హామ్ 3 నెలలు మిషనరీ బ్యాప్టిస్టు సంఘంలో ప్రసంగించాడు. డాక్టర్ డేవిస్తో ఆయనకు మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. స్థానిక సంఘంలో కొద్దిమంది స్త్రీలను బోధకులుగా అభిషేకించమని డాక్టర్ డేవిస్ గారు బిల్లీని కోరినాడు. బిల్లీ నిర్ద్వందముగా త్రోసిపుచ్చాడు. ఇది ఏమిటి? డాక్టర్ డేవిస్ గారు కోపావేశంతో ప్రశ్నించాడు. తనకన్నా తక్కువ హోదా గల వ్యక్తి యొక్క ధైర్యమును బట్టి ఆయన ఆగ్రహము చెందాడు. నీవు ఈ సంఘములో పెద్దవు. సంఘ కాపరి ఆయనకు గుర్తు చేశాడు. ఈ సంఘం యొక్క క్రమములకు లోబడుట నీ కర్తవ్యము. డాక్టర్ డేవిస్ గారు, బ్యాప్టిస్ట్ విశ్వాసం ఎడల నేను గౌరవము కలిగి ఉన్నాను. నేను అభిషేకించబడినప్పుడు స్త్రీలను అభిషేకించుట సంఘ సిద్ధాంతమని నాకు ఏమాత్రము తెలియదు. అయినప్పటికీ ఇది సంఘము యొక్క సిద్ధాంతము. ఈ ఒక్క రాత్రికి నాకు బాధ్యతల నుండి మినహాయింపునిస్తారా? బిల్లీ అడిగాడు. కుదరదు. నీవు ఆ కార్యక్రమంలో ఉండుట నీ బాధ్యత. ఒక విధముగా చూస్తే డాక్టర్ డేవిస్ గారిది ఒప్పుగా బిల్లీకి అనిపించినది. ఒక పెద్దగా అతడు స్థానిక సంఘ కార్యక్రమములన్నింటికీ మద్దతు ఇవ్వాలి. తన మనస్సాక్షి తప్పు అని ఒప్పించిన దానిని చేయవలసి వచ్చేటట్లుగా అతడు నిర్బంధించబడినట్లు గ్రహించగానే భయముతో వణికిపోయాడు. సరే, దయతో నా కొన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తారా? అలాగే చేస్తాను. కొరింథీ 14లో పౌలు ఇలా ఎందుకు చెప్పాడు వివరించగలరా? స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, మాటలాడుటకు వారికి సెలవు లేదు అని. తప్పకుండా డాక్టర్ డేవిస్ గారు తృప్తికరముగా జవాబు ఇవ్వగలనని ధైర్యంతో ఛాతీ ఉప్పొంగినది. ఆ దినములలో స్త్రీలు వెనక మూలలో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవారు. అందుకే పౌలు వారిని మాటలాడనీయవద్దు అన్నాడు. అర్థమైందా? బిల్లీ చదివిన మరొక లేఖన భాగమునకు ఆ వివరణ సంతృప్తికరముగా సరిపోలేదు. అలా అయితే 1 తిమోతి 2:11లో పౌలు చెప్పిన మాటను వివరించండి అని తన బైబిల్ తెరచి చదివాడు. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. డాక్టర్ డేవిస్ ఆమె తప్పు చేయగోరినది అని చెప్పుటలేదు, కానీ నిజానికి ఆమె మోసగించబడినది. కాబట్టి ఆమె బోధకురాలుగా నుండుట దేవునికి ఇష్టము లేదు. డాక్టర్ డేవిస్ కనుబొమ్మలు చిట్లిస్తూ, అది నీ సొంత అభిప్రాయమా? నా వరకు అది లేఖనముల అభిప్రాయము.
యువకుడా, దానిని బట్టి బ్యాప్టిస్టు సంఘము నీ అధికార పత్రమును తిరిగి తీసుకోగలదు. బిల్లీ తన వెనుక జేబు నుండి పర్సు తీశాడు. ఆ సమస్య నుండి తప్పించుకొనుటకు అధికార పత్రమును ఇప్పుడే ఇచ్చివేస్తాను. దానిని తీసివేసుకొనుట నాకు మంచిది, ఎందుకంటే అది నా మీద భారముగా ఉండబోచున్నది. వద్దు వద్దు సహోదరుడా బిల్లీ, ఈ విషయములలో అంత తొందర పనికిరాదు. ఆ విధముగా వారి మధ్య వివాదము కొద్దిగా సొద్దుమణిగినది. వారి ఇరువురు వారి అభిప్రాయముల నుండి కొద్దిగా కూడా తగ్గకపోవటం వలన వారు చివరకు బిల్లీ తన సొంత మార్గములో దేవుని సేవ ప్రారంభించుకోవాలని నిర్ణయించుకున్నాడు. చక్కని కరచాలనతో వారి నిర్ణయాన్ని స్థిరపరిచినారు. ఆ ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా విడిపోయారు. దర్శనములు పొంగి పొర్లుచున్న ఉత్సాహముతో జెఫర్సన్ విల్లో ఒక పాత రాతి కట్టడపు హాలును అద్దెకు తీసుకొని బిల్లీ ఆదివారము ఆరాధనలు ప్రారంభించాడు. మొదటి ఆదివారము కేవలము కొద్దిమంది మాత్రమే ఆయన బోధ వినుటకు హాజరయ్యారు. తరువాత సంఘములో నిదానముగా వారమునకు ఒకరు లేక ఇద్దరు క్రొత్త ఆత్మలు కలుపబడేవి. బిల్లీ నిరంతరము తన విశ్వాసమును పంచుకొన్నాడు. ఉద్యోగంలో కలిసే క్రొత్తవారికి, తన జీవితంలోని పాత స్నేహితులు అందరికీ సాక్ష్యమిస్తూ ఉండేవాడు. అతడు అనేక మందిని ఆహ్వానించుటను బట్టి ప్రతి ఆదివారము క్రొత్త వ్యక్తులు నిదానముగా వస్తుండేవారు. ఈ సందర్శకులలో కొద్దిమంది యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించి ఆరాధనలకు క్రమముగా హాజరయ్యేవారు. క్రమక్రమముగా ఆయన సంఘము విస్తరించినది. మార్పు చెందిన ప్రతి వ్యక్తి వలన అతడు మరింత సమయము కేటాయించవలసి వచ్చేది. బిల్లీ దాని గూర్చి బాధపడలేదు. నిజమునకు అది అతనికి ఇష్టమై ఉన్నది. అనేక సంవత్సరములు తృణీకరించబడిన చాలా కాలము తర్వాత యేసుక్రీస్తు నుండి మరియు తనను పాస్టరుగా గౌరవిస్తున్న ఈ చిన్న సంఘము నుండి అతడు ప్రేమను, అంగీకారమును పొందుకున్నాడు. చివరకు అతడు తన జీవితంలో అనుకూలమైన దానిని, తన జీవితమునకు కారణమును కనుగొన్నాడు. హృదయపూర్వకముగా క్రీస్తుకు తనను తాను సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 1933వ సంవత్సరములో బిల్లీ జెఫర్సన్ విల్ నందు 2 వారములు ఉద్యమ కూటములు నిర్వహించుటకు ఒక పెద్ద సర్కస్ గుడారము అద్దెకు తీసుకున్నాడు. ఉద్యమ కూటములు ప్రారంభించుటకు ముందు ఆదివారము అతడు హాలులో ప్రసంగించుటకు సిద్ధపడుచుండగా అకస్మాత్తుగా పూర్వపు అతని అనుభవాలను భిన్నముగా అతడు పరవశుడైనాడు. అతని ఎదుట ప్రపంచము మేజా బల్ల మీద పరిచిన వస్త్రం వలె పరచబడుట చూశాడు. అతడు కాలంలో అనుసంధానించబడినట్లు భావించాడు. ఆలివ్ రంగు కలిగిన సైనికుడు తమ పెద్ద తుపాకులను పైకెత్తి పూర్తి సమన్వయంతో కవాతు చేయుట చూశాడు. తరువాత ఆ సైనికులు నల్లటి ప్రజల గుంపు మీద దాడి చేయుట చూశాడు. వారు కొడవళ్లతో, పంగలి కర్రలతో, ఈటెలతో తిరిగి దాడి చేస్తున్నారు. బిల్లీ కుడి ప్రక్క నుండి అతని కనుచూపుకు ప్రక్కగా ఒక స్వరము మాట్లాడినది. అతడు 7 సంవత్సరముల బాలుడుగా ఉన్నప్పుడు ఆ బూరుగ చెట్టు నుండి విన్న స్వరము వలె అది ఉన్నది. తీవ్రముగా ప్రతిధ్వనిస్తూ ఆ స్వరము పలికినది, బెన్నెట్ ముస్సోలిని ఇథియోపియాపై దండెత్తి దానిని ఆక్రమించును. ఆ పేద దేశము వారి కాళ్ల మీద పడుతుంది. ఇటలీ తరువాత ఇతర దేశాల మీద దండెత్తుతుంది, కానీ విఫలం అవుతుంది. ముస్సోలిని చివరకు దయనీయమైన రీతిలో అంతం అవుతాడు. దృశ్యము మారినది. బిల్లీ ముదురు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించిన సైన్యమును చూశాడు. సైనికులు కొందరు బూడిద వర్ణపు దుస్తులు ధరించారు. బిల్లీ యుద్ధ ట్యాంకులను, పేలుడు సామాగ్రిని, ఫిరంగులను, మరతుపాకులను, ముళ్ల తీగను, కాంక్రీట్ నేల మాళిగలను చూశాడు. అతని వెనుకనున్న స్వరము వివరించినది, జర్మనీ దేశము నుండి యువ ఆస్ట్రియా జాతీయుడైన అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచమును యుద్ధములోనికి లాగును. అమెరికా కూడా యుద్ధములో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ 4వసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. జర్మనీ తనను కాపాడుకున్నటకు విస్తారమైన కాంక్రీటు గోడను నిర్మిస్తుంది. ఈ గోడను ఛేదించుటకు
అమెరికా విస్తారముగా ప్రాణములను వెలగా చెల్లించవలసి వస్తుంది. కానీ జర్మనీ ఓటమి చెందుతుంది. హిట్లరు అనుమానాస్పదమైన మరణము పొందుతాడు. మరలా ఆ దృశ్యము మార్చబడింది. యూరప్ అతని ముందర పటము వలె పరచబడినది. అతడు చూస్తుండగా దేశాల సరిహద్దులు మార్చబడి నూతన రాజకీయ గుంపులు ఏర్పడుట గమనించాడు. ఆ స్వరము చెప్పినది, ఈ ప్రపంచములో తమ ఆధిపత్యమును ప్రదర్శించుటకు 3 సిద్ధాంతములు పోరాటము చేస్తున్నాయి: ఫ్యాసిజం, న్యాసిజం మరియు కమ్యూనిజం. మొదటి 2 తమ ప్రాబల్యమును కోల్పోవును, కానీ కమ్యూనిజం అభివృద్ధి చెందుతుంది. ఉత్తర దిక్కురాజైన రష్యాను గమనించు. 4వసారి ఆ దృశ్యము మార్పు చెందినది. యూరప్లోని యుద్ధము చరిత్రలోనికి ఇంకిపోయింది. దాని స్థానంలో ప్రపంచవ్యాప్తముగా సాంకేతిక జ్ఞానము అత్యధికముగా అభివృద్ధి చెందుట బిల్లీ గమనించాడు. అతడు చూసిన అద్భుతాలలో కోడిగుడ్డు ఆకారములోని కారులు విశాలమైన రహదారుల మీద ప్రయాణించుట చూశాడు. ఒక ప్రత్యేకమైన కారు మిగిలిన కారుల కంటే అతన్ని ఆశ్చర్యపరచినది. కారు పైభాగము గాజు బుడగ వలె ఉన్నది మరియు స్టీరింగ్ లేదు. ఆ కారు తనంతట తాను ఎలక్ట్రానిక్ పరిజ్ఞానంతో రోడ్డు మీద ప్రయాణిస్తుండగా ఆ కారులోని కుటుంబము వారు కాలక్షేపము కలిగించు ఆటలలో మునిగిపోయారు. ఆ స్వరము ఏమీ వ్యాఖ్యానము చేయలేదు. ఆ దృశ్యము 5వసారికి మారిపోయినది. పొడవైన తల వెంట్రుకలు కలిగి పొడవైన దుస్తులు ధరించిన స్త్రీలు కవాతు చేయుచు ఓటు హక్కు కల్పించాలని కేకలు వేయుట బిల్లీ చూశాడు. వారికి ఓటు హక్కు కల్పించబడినప్పుడు వారు ఒక యువకుని అమెరికా అధ్యక్షుడిగా వారు ఎన్నుకునుట బిల్లీ చూశాడు. బిల్లీ స్త్రీలు తమ జుట్టును కత్తిరించుకోవడం గమనించాడు. కొంతమంది స్త్రీలు ప్యాంట్లు ధరించుట చూశాడు. మరికొద్ది మంది స్త్రీలు తమ పొడవైన వస్త్రములను జాకెట్లను కురచగా చేయుచు వారి వస్త్రములు చివరకు అంజూరపు ఆకుల పరిమాణములోనికి తీసుకువచ్చారు. 6వసారి దర్శనము మారినది. అమెరికా దేశంలో ఒక స్త్రీ పైకి లేచుట బిల్లీ చూశాడు. ఆమె రూపలావణ్యవతిగా ఉండి అందమైన వస్త్రములు ధరించినది. పైకి సుకుమారముగా రూపలావణ్యములతో కనబడుచున్నను ఆమెలో ఒక విధమైన కాఠిన్యము కనిపించినది. గొప్ప అధికారము ఆమెకి ఇవ్వబడినది. ఆమె తన అధికారముతో దేశమును స్వాధీనము చేసుకున్నది. బిల్లీ కుడిప్రక్క స్వరము బలవంతము చేసినది. మరి ఒకసారి చూడు. బిల్లీ 7వది చివరిదైన దృశ్యమును చూచుటకు కొద్దిగా తిరిగాడు. అతని ఎదురుగా అమెరికా దేశము నాశనమైన స్థితిలో ఆవిష్కరించబడినది. నేలంతా బాంబు ప్రేలుడు వలన గోతులు ఏర్పడ్డాయి. శిథిలాలు చెత్త కుప్పల వలె వేయబడ్డాయి. నల్లటి ధూళి గాలిలో వ్యాపించినది. బిల్లీ కనుచూపు మేరలో ఎక్కడా ఒక మనిషి కనబడలేదు. దర్శనము ముగించబడినది. బిల్లీ చాలాసేపు విభ్రాంతితో మొద్దుబారి కూర్చుండిపోయాడు. అతడు మరలా తన వ్రేళ్లను కదల్చగలిగిన స్థితిలోనికి రాగానే అతడు పెన్ను తీసుకుని 7 దర్శనములను గూర్చి యోచిస్తూ వాటిని క్లుప్తముగా వ్రాయుట ప్రారంభించాడు. ముస్సోలిని ఇథియోపియాపై దండెత్తును. అది ఊహించలేని ప్రపంచ సంఘటన. తరచుగా వార్తాపత్రికలలో వచ్చుటను బట్టి ముస్సోలిని గూర్చి బిల్లీ కొంత ఎరిగి ఉన్నాడు. ముస్సోలిని 1922 నుండి ఇటలీలోని ఏకపక్ష ప్రభుత్వానికి నియంతగా ఉన్నాడు. అందరి చేత ఇటలీ రక్షకుడిగా ఎంచబడుతున్నాడు. ప్రపంచ యుద్ధం వలన పేదరికములో గందరగోళ స్థితిలో ఉన్న దేశమును అతడు ఒక క్రమములోనికి తీసుకువచ్చాడు. ఇటలీ ఆర్థిక స్థితిని స్థిరపరిచి దాని టీవీని ఘనతను పునరుద్ధరించాడు. భూస్వాములు, మేధావి, పారిశ్రామిక వర్గాల మద్దతు కోల్పనకుండా అతడు సామాజిక సంస్కరణలు కొనసాగించాడు. యూరప్, అమెరికాలోని ప్రజానీకము అతనిని ఎంతో శ్లాఘించారు. తన దేశ స్థితిని మార్చుటలో గొప్ప విజయము సాధించుటను బట్టి, పరిపాలనను బట్టి
కొద్దిమంది ప్రజలు అతనిని సీజరు, నెపోలియన్, క్రామ్వెల్ వంటి వారితో పోల్చేవారు. అలాంటి ముస్సోలిని వెనకబడిన దేశం మీద దండెత్తి తనకున్న మంచి పేరును పోగొట్టుకునే ప్రమాదకర ప్రయత్నం ఎందుకు చేస్తాడు? అడాల్ఫ్ హిట్లర్ గూర్చి కేవలము గత జనవరిలో జర్మనీ అధ్యక్షుడు పాల్ వన్ హిడెన్బర్గ్ అతనిని ప్రధానమంత్రిగా నియమించాడు. జర్మనీ రాజకీయాలలో హిట్లర్ నాజీ పార్టీ ప్రథమ స్థానమునకు చేరుకున్నది. గత ప్రపంచ యుద్ధం ఎంతో వినాశకరముగా ఉండగా ఇతడు ఎలా యూరప్ దేశాలను యుద్ధములోనికి తీసుకురాగలడు? అయినను దర్శనములో ఇప్పటి వరకు ఎన్నడూ తప్పిపోలేదు. ప్రపంచ రాజకీయ శక్తులను గూర్చి బిల్లీకి ఎక్కువ అవగాహన లేదు. కానీ వార్తాపత్రికలను చదువుటను బట్టి ముసోలిని ఫ్యాసిజం ఆసియా, లాటిన్ అమెరికా దేశములలో విస్తరించుటను గూర్చి ఎరిగి ఉన్నాడు. ఫ్యాసిజం వ్యక్తి స్వాతంత్ర్యమును తృణీకరించినది. ప్రభుత్వమే దేశ ప్రజలందరి జీవితాలను నిర్దేశించాలని విశ్వసించినది. రాజ్యము సర్వోన్నతమైన అధికారము కలిగిన ఒకే వ్యక్తి యొక్క నియంతృత్వ పరిపాలనలో ఉండాలని విశ్వసించినది. బిల్లీకి హిట్లర్ నాజీయిజం గూర్చి ఏమాత్రము తెలియదు. ఈ మధ్య వరకు వార్తలలో అంత ఎక్కువ ప్రాధాన్యము దానికి ఉండేది కాదు. రష్యా కమ్యూనిజం గూర్చి కొద్దిగా ఎరిగి ఉన్నాడు. కార్మిక హక్కులు గూర్చి మాట్లాడుతూ దాని కేంద్ర ప్రభుత్వము కమ్యూనిస్టు పార్టీ మేధావి వర్గము చేత నడపబడుచున్నది. ఈ రాజకీయ శక్తులన్నీ యూరప్లో ఆధిపత్యం ప్రదర్శించుటకు పోరాడుతున్నాయి. వాటిలో కమ్యూనిజము బలహీనముగా కనిపించుచున్నది. కానీ దర్శనము ఎన్నడూ తప్పిపోలేదు. అతడు చూసిన గోళాకారపు చిన్న కారులు 1933లో రోడ్ల మీద ప్రయాణిస్తున్న డబ్బా రూపం వంటి కారులకు రూపంలో ఎంతో వ్యత్యాసం ఉన్నది. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానము అటువంటి శ్రేష్టమైన యంత్రములను తయారు చేయగలిగితే ఇంకా ఎలాంటి అద్భుతాలు ఎదురవుతాయో. కానీ ప్రపంచ నైతిక విలువలు పతనం కావడం వలన, దర్శనములో చూపబడిన రీతిగా స్త్రీల నైతిక పతనము వలన ఆవిష్కరణల ప్రభావము మసకబారుతుంది. ఒకానొక రోజున అమెరికాను పరిపాలించబోచున్న ఆ కఠిన హృదయము గల స్త్రీ ఎవరు? ఆమె నిజముగా ఒక స్త్రీయేనా, లేక ఒక శక్తికి సాదృశ్యమా? ఒకవేళ మహిళా రాజకీయ ఆత్మీయ ఉద్యమములు కావచ్చు. బిల్లీ ప్రక్కన క్యాథలిక్ సంఘము కావచ్చు అని వ్రాశాడు. చివరిగా భయోత్పాతకరమైన వినాశనము అమెరికా దినములు లెక్కించబడినట్లుగా అనిపించినది. బిల్లీ తన సంఘమునకు ఆ ప్రవచనము చదివి వినిపిస్తూ దాని గూర్చి వ్యాఖ్యానము చేశాడు. యూరప్లోని 3 ఇజములు ఏ రీతిగా కమ్యూనిజం వలన మృంగివేయబడుతుందో వివరించే సమయంలో ప్రజలు నిలవబడి మరలా మరలా ఉత్తర దిక్కురాజైన రష్యాను గమనించు అని చెప్పమని కోరినారు. 7వది చివరి దర్శనము వివరించిన తర్వాత తన వ్యక్తిగత అభిప్రాయమును కలిపాడు. ఇప్పుడు ప్రజలారా, ప్రభువు ఈ భాగమును నాకు చెప్పలేదు. ఇది నా సొంత అభిప్రాయము. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఎంతో వేగముతో జరుగుతున్నదో గమనించిన తర్వాత ఇవన్నీ 1977వ సంవత్సరములోగా సంభవిస్తాయి అని ఊహిస్తున్నాను. దర్శనముల వలన ప్రేరేపించబడిన బిల్లీ అద్దె గుడారములో ఏర్పాటు చేయబడిన ఉజ్జీవ కూటముల మొదటి రాత్రి తన హృదయమంతటితో ప్రసంగించాడు. అతడు ఇంకా వాక్యమును బిగ్గరగా చదువుటకు హోప్ యొక్క సహాయము తీసుకోవలసి వచ్చినప్పటికీ అతడు ధైర్యముగా, శక్తివంతముగా యేసుక్రీస్తు యొక్క రక్షణ కృపను అంగీకరించవలసినదిగా సవాలుకరముగా ప్రజలకు బోధించాడు. తరువాత రాత్రి, మరుసటి రాత్రి వరుసగా గుడారము ప్రజలతో నిండిపోయినది. చివరకు 2 వారముల తర్వాత చివరి ఆదివారము అతడు 1000 మంది ప్రజలకు వాక్యమందించాడు. మీలో ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలని ఇష్టపడుచున్నారు అని అడిగినప్పుడు సుమారుగా 200 మంది ముందుకు వచ్చారు. అతడు కూటమును ముగించి ఓహియో నది వద్దకు వెళ్ళాడు. అది 1933వ సంవత్సరం జూన్ నెల 11వ తేదీ. స్ప్రింగ్ వీధి చివరనున్న ఓహియో నది ఒడ్డున మధ్యాహ్నము 2 గంటలకు సుమారు 1000 మంది ప్రజలు బాప్తిస్మములను చూచుటకు కూడి ఉన్నారు.
మేఘములు లేని ఆ రోజు సూర్యుని కాంతికి ఆ ప్రాంతమంతా వేడిగా ఉన్నది. వారిని చల్లపరుచుటకు చిన్న గాలి కూడా వీయుటలేదు. వారు ఒడ్డున నిలవబడి పాడుచున్నారు. ప్రవహిస్తున్న యొర్దాను ఒడ్డును నేను నిలవబడి ఆనందకరమైన కనాను భూమిని ఆసక్తిగా చూస్తున్నాను. అక్కడ నా స్వాస్థ్యమున్నది. నేను ఆ వాగ్దాన దేశమునకు చెందినవాడిని. బిల్లీ ఆ నీటిని చేరుకున్నప్పుడు అతడు మార్గీ W5ను చూశాడు. ఆమె బిల్లీ సమాన వయస్కురాలు. ఆమె ఖచ్చితముగా బాప్తిస్మములు ఇవ్వవలసిన చోటులోనే తెడ్లతో నడిపే పడవలో కూర్చున్నది. మార్గీ చాలా కొరచ స్నానపు వస్త్రములో ఉన్నది. మార్గీ స్నానపు దుస్తులలో అసభ్యముగా ఉండుటను బట్టి బిల్లీ ఆమెను దయచేసి ఆ నీటి నుండి బయటకు వెళ్ళమని చెప్పాడు. ఆమె కోపముగా జవాబిచ్చినది, నేను వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. నిజమే మార్గీ, నీవు వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ నీ స్థానంలో నేను ఉంటే సువార్తను గౌరవించి బాప్తిస్మము ఇచ్చే స్థలము నుండి వెళ్ళిపోయేవాడిని. సువార్తను గౌరవించుట గూర్చి నాతో మాట్లాడవద్దు. నేను సండే స్కూలు ఉపాధ్యాయురాలను. నేను బాప్తిస్మమును విశ్వసించను. నేను వెళ్ళవలసిన అవసరం లేదు. బిల్లీ ప్రక్కకు తిరిగినప్పుడు మార్గీ వ్యంగ్యముగా కిచకిచలాడినది. బాప్తిస్మము కోసము మొదటి వ్యక్తిని తీసుకుని బిల్లీ నదిలోనికి దిగినాడు. వారి ఇద్దరూ నడుములోతు నీటిలో నిలవబడి ఉండగా వారి చుట్టూ నీరు నెమ్మదిగా కదులుచున్నది. ఆ నీటి ఉపరితలము మృదువుగా సూర్యుని వెలుగులో కరిగించిన గాజువలే తళతళలాడుచున్నది. ఆవలి ఒడ్డున ఉన్న చెట్లు వేడి గాలులకు అస్పష్టముగా ఉన్నవి. బిల్లీ అడిగాడు, ఈ ఉద్యమములో నీవు యేసుక్రీస్తును కలుసుకున్నావని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. నీ పాపముల విషయమై నీవు పశ్చాత్తాపపడ్డావా? అవును. యేసుక్రీస్తు నిన్ను క్షమించాడని, నీవు నీ పాపముల నుండి రక్షించబడినావని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. అయితే మనము ప్రార్థించుదాము. వారు ఇరువురు కలిసి తలలు వంచారు. బిల్లీ ప్రార్థించాడు. పరలోకపు తండ్రి, మీరు మమ్మను సర్వ సృష్టికి వెళ్లి నమ్మిన వారిని శిష్యులుగా చేయుచు వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మమిచ్చుటకు అభిషేకించుటను బట్టి మేము ఇక్కడ కూడి ఉన్నాము. ఆమేన్. తరువాత బిల్లీ తలెత్తి ఆ వ్యక్తి వైపు తిరిగి ఇలా అన్నాడు, నా ప్రియ సహోదరుడా, నీ పాపములను ఒప్పుకొనుటను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. బిల్లీ ఆ వ్యక్తిని నీటిలో ముంచుతున్నప్పుడు అతడు ముక్కు మూసుకుని ఉన్నాడు. మొదట బాప్తిస్మం పొందిన వ్యక్తి ఒడ్డుకు నడుస్తూ ఉండగా రెండవ వ్యక్తి లోపలకు వచ్చాడు. బిల్లీ గుంపును ప్రోత్సాహపరుచుచున్నాడు. బాప్తిస్మము పొందవలసినదిగా యేసు మనకు ఎందుకు చెప్పాడు? మంచిది, అది ఒక విషయమును సూచిస్తున్నది. అది మరణమునకు సాదృశ్యమయ్యున్నది. లోకమునకు మరణము, చెప్పాలంటే ప్రాచీన పురుషుడు సమాధిలోనికి వెళ్ళుట. దాని వలన అతడు యేసుక్రీస్తునందు నూతన జీవితముతో పునరుద్ధరించబడును. కానీ గుర్తుంచుకోండి, బాప్తిస్మము నిన్ను మార్చదు. అది కేవలము అంతరంగములో జరిగిన కార్యమునకు బహిరంగ సూచన. యేసుక్రీస్తు తన అంతరంగమును మార్చాడని విశ్వాసి లోకమునకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఒకరి తర్వాత ఒకరికి బిల్లీ అదే రీతిగా బాప్తిస్మమిచ్చెను. 17వ వ్యక్తిగా నదిలోనికి వచ్చిన వ్యక్తి ఎడ్వర్డ్ కాల్విన్. అతడు ఇంచుమించు బిల్లీ వయసు కలవాడు, కాని బిల్లీ కంటే చిన్నవాడు. ఆ ప్రవాహములో ఇద్దరూ నడుము లోతున నిలవబడినప్పుడు బిల్లీ అన్నాడు, ఎడ్వర్డ్, ఉద్యమ కూటములలో నీవు మార్పు చెందావని విశ్వసిస్తున్నావా? అవును అని చెప్పాడు ఎడ్వర్డ్. బిల్లీ తన స్వరమెత్తి ఒడ్డున నిలవబడిన వారికి వినిపించేటట్లు అందరూ తలలు వంచండి అని చెప్పాడు. వారందరూ తలలు వంచిన తర్వాత బిల్లీ తన కనులు మూసుకొని తల వంచి బిగ్గరగా ప్రార్థించుట ప్రారంభించాడు. పరలోకపు తండ్రి, నేను ఈ బాలుడికి నీటిలో బాప్తిస్మమిచ్చుచుండగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమివ్వండి.
ఎక్కడి నుండో వేగముగా గాలి వీస్తున్నట్టుగా శబ్దము విని అతడు ఆగాడు. అది అతని తలపై నుండి వస్తున్నట్లనిపించినది. బిల్లీ కన్నులు తెరచి పైకి చూశాడు. అతడు ఊపిరి బిగబట్టాడు. ఆకాశము నుండి అగ్నిగోళము దిగుతున్నది. దూరము నుండి నక్షత్రము వలె పసుపు ఆకుపచ్చ రంగుల మధ్య మారుతూ కనిపించినది. అది సమీపిస్తున్న కొలది గిరగిరా తిరుగుతున్న అగ్ని గోణము వలె కనిపించినది. పెద్ద శబ్దముతో గిరగిరా తిరుగుతూ దాని నుండి అగ్ని కీలలు ఎగిసిపోస్తున్నాయి. అగ్నిగోళము నేరుగా బిల్లీ దగ్గరగా రాగానే అతడు భయముతో ఊపిరి బిగబట్టాడు. కాని అది స్థిరముగా అతని తలపైన వ్రేలాడుతూ ఆగినది. బిల్లీ చుట్టూ నీరు కవ్వముతో మదించినట్లు కదులుచున్నాయి. అకస్మాత్తుగా ఒక స్వరము తనతో మాట్లాడుట బిల్లీ విన్నాడు. అతడు తరచుగా దర్శనములలో వినే గంభీరమైన మధుర స్వరము వలె లేదు. ఈ స్వరము పరిచయమున్న స్వరము వలె సామాన్యముగా అనిపించినది. ఆ స్వరము ఇలా అన్నది: యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడిన రీతిగా నీవు ఆయన రెండవ రాకడకు ముందు పంపబడ్డావు. నది ఒడ్డున నిలవబడిన ప్రజలు ఇంకా తలలు వంచి ప్రార్థిస్తున్నారు. కాని మార్గే తన నావలో ఉండి గమనిస్తున్నది. ఆమె ఆ వెలుగులు చూసి భయంకరముగా అరుస్తూ స్పృహ తప్పిపోయి తన నావ నుండి నీటిలోనికి పడిపోయినది. ఆ అరుపుకు ప్రజలు తలలెత్తి చూశారు. క్షణాలలో బ్రెనహాం తల మీద వ్రేలాడుచున్న గిరగిరా తిరిగే అగ్నిగోళము చూసి కలవరం మొదలైనది. స్త్రీలు బిగ్గరగా కేకలు వేశారు. పురుషులు ఒకరినొకరు పట్టుకున్నారు. కొద్దిమంది పురుషులు భయంతో పరుగులు తీశారు. మరికొంతమంది స్పృహ కోల్పోయినారు. చాలా మంది భయపడ్డారు. నక్షత్రమును చూసిన వారందరూ ఆ స్వరము వినలేదు. ఒక 14 సంవత్సరముల వయసున్న బాలిక ఆ స్వరమును విన్నది. ప్రజలందరూ కేకలు వేయుచున్నప్పటికీ ఆమె కన్నులు మూసుకుని తల వంచి ఉన్నది. ఎందుకంటే ఆమె పాస్టరు తలలు వంచి ఉండమని చెప్పారు కాబట్టి. ఆమె ఎల్లప్పుడూ పాస్టరు గారి మాటకు లోబడి ఉండేది. ఈ బాలిక ఆ స్వరమును విన్నది. చాలా స్పష్టముగా విన్నది. ఆమె ఆ స్వరమును వినుటకు బట్టి ఆమె ఆత్మలో ఏదో శక్తి ఒక లంగరు వలె నాటబడినది. ఆమె పేరు మిడావ్ బ్రాయ్. బిల్లీ భవిష్యత్తులో ఒక ప్రముఖ పాత్రను ఆమె వహించబోచున్నది. ఆ మండుచున్న అగ్నిగోళము 1 నిమిషము కంటే తక్కువ సమయము బిల్లీ తలపైన వ్రేలాడి మరలా ఎక్కడి నుండి వచ్చినో అక్కడకు ఆకాశములోనికి దూసుకుపోయినది. వేగముగా కదులుచున్న నీరు మరలా నిమ్మళమాయెను. గాలి వీచుటలేదు. ప్రజలందరూ నిమ్మళపడే వరకు బిల్లీ మాట్లాడి తరువాత మొత్తం 200 మందికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చుట కొనసాగించాడు. బిల్లీ ఒడ్డునకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత జెఫర్సన్ విల్లోని వ్యాపారస్తులు ఆదుర్దాగా ఆయనను చుట్టి ఆ వెలుగు అర్థమేమిటని అడిగారు. బిల్లీ యథార్థముగా జవాబిచ్చాడు: నాకు తెలియదు, నేను ఒక విశ్వాసిని. ఒకవేళ అది అవిశ్వాసికి సూచన కావచ్చు, నేను చెప్పలేను. జెఫర్సన్ విల్ సాయంకాల వార్తలు అనే పత్రిక తరువాత సంచికలో ఆ సంఘటన గూర్చి బాప్తిస్మమిచ్చుచున్నప్పుడు సేవకుని తల మీద ప్రత్యక్షమైన మర్మమైన నక్షత్రము అనే పతాక శీర్షికతో ప్రచురించినది. ఒకరికి తప్ప మిగిలిన అందరికీ అది ఆ రోజు ఉత్సుకతతో మాట్లాడుకోవడానికి దొరికిన వార్త మాత్రమే. కానీ విలియం బ్రెనహాంకు అది ఎంతో ముఖ్య విషయము. ఆ గోళం యొక్క ప్రకాశమానమైన వెలుగు క్రింద అతడు నిలవబడి ఉన్నాడు. దాని వెలుతురు కొద్దిగా చూశాడు. అతడు చుట్టూ ఆ నీరు ఎలా సుడులు తిరిగినదో చూశాడు. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడిన రీతిగా ఆయన రెండవ రాకడకు ముందు నీవు పంపబడ్డావు అని ఆ స్వరము ప్రకటించుటను అతడు స్పష్టముగా విన్నాడు. కాని అర్థము చేసుకోవడానికి కష్టముగా ఉన్నదని, వింతైన సంఘటనని దీనిని చులకనగా తీసివేటుకు కుదరదు. ఇది వివరణ అవసరమైన సహజాతీతమైన సూచనగా బిల్లీ భావించాడు. ఒకవేళ ఈ సూచన దేవుని నుండి కలిగినదైతే దాని వివరణ కూడా దేవుని వాక్యము నుండి రావాలని బిల్లీ విశ్వసించాడు.
దాని భావము కనుగొనుటకు బిల్లీ తీవ్రముగా బైబిలును చదివాడు. దానికి సరిపోయిన లేఖన భాగములు కనుగొనినప్పుడు వ్రాయుటకు అతడు పెన్సిల్ను, నోటు పుస్తకమును దగ్గర పెట్టుకున్నాడు. అతడు ఆశ్చర్యపోయే రీతిగా అనేక లేఖనములు కనుగొన్నాడు. ఆదికాండము 15:17 దేవుడు సహజాతీతమైన అగ్నిలో ప్రత్యక్షమగుటను బిల్లీ మొదటిగా కనుగొన్నాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. మోషే మండుచున్న పొద నుండి దేవుడు మాట్లాడుట విన్నాడు. అది సహజాతీతమైన అగ్ని అయి ఉండెను, ఎందుకనగా ఆ పొద కాలిపోలేదు. నిర్గమ 3:2 ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలికి నడిపించేటప్పుడు దేవుడు అగ్నిస్తంభములో ప్రత్యక్షమగుటను మోషే చూశాడు. మరలా అతడు సీనాయి పర్వతంపై దేవుని కలుసుకునినప్పుడు చూశాడు. నిర్గమకాండము 14:19-20 19-19 మోషే అనేక మారులు చూశాడు. అరణ్యములో అతడు గుడారమును ప్రతిష్ఠించే సమయంలో నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అని వ్రాయమని చెప్పబడినప్పుడు చూశాడు. లేవీకాండం 9:24 ద్వితీయోపదేశకాండం 4:24 యెరూషలేములో మొదటి దేవాలయమును ప్రతిష్ఠించే సమయంలో సొలొమోను చూశాడు. సంసోను తండ్రి అయిన మనోహ అతడు దేవుని దూతను కలిసినప్పుడు చూశాడు. ఆదికాండము 15:17 దేవుడు సహజాతీతమైన అగ్నిలో ప్రత్యక్షమగుటను బిల్లీ మొదటిగా కనుగొన్నాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. మోషే మండుచున్న పొద నుండి దేవుడు మాట్లాడుట విన్నాడు. అది సహజాతీతమైన అగ్ని అయి ఉండెను, ఎందుకనగా ఆ పొద కాలిపోలేదు. నిర్గమకాండము 3:2 ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలికి నడిపించేటప్పుడు దేవుడు అగ్నిస్తంభములో ప్రత్యక్షమగుటను మోషే చూశాడు. నిర్గమకాండము 14:19 వరకు. మరలా అతడు సీనాయి పర్వతంపై దేవుని కలుసుకునినప్పుడు చూశాడు. నిర్గమకాండము 19:18-19 వరకు. మోషే అనేక మారులు చూశాడు. లేవీకాండము 7:24 అరణ్యములో అతడు గుడారమును ప్రతిష్ఠించే సమయములో నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అని వ్రాయమని చెప్పినప్పుడు చూశాడు. ద్వితీయోపదేశకాండము 4:24 యెరూషలేములో మొదటి దేవాలయమును ప్రతిష్ఠించే సమయములో సొలొమోను చూశాడు. 2వ దినవృత్తాంతములు 7:1 సంసోను తండ్రి అయిన మనోహ అతడు దేవుని దూతను కలిసినప్పుడు చూశాడు. న్యాయాధిపతులు 13:19-20 వరకు. కర్మేలు పర్వతం మీద ఏలియా చూశాడు. మొదటి రాజులు 18:38 యెహెజ్కేలు దర్శనములో చూశాడు. యెహెజ్కేలు 1:4 దావీదు దాని గూర్చి కీర్తనలు 18 వివరించాడు. తార్సువాడైన సౌలు క్రైస్తవులు హింసించుటకు దమస్కు మార్గములో ప్రయాణిస్తున్నప్పుడు పరలోకం నుండి వెలుగుతో గుడ్డివాడుగా మత్తబడ్డాడు. అతడు ఆ వెలుగు నుండి నేను నీవు హింసించుచున్న యేసును అని స్వరము చెప్పుట కూడా విన్నాడు. అపోస్తుల కార్యములు 9:1-5 వరకు. చివరకు ఆ వెలుగు యేసుక్రీస్తునందు మూర్తీభవించుట యోహాను ప్రకటన గ్రంథము 1:14-15 దానియేలు 10:5-7 వీరిరువురు చూశారు. ఆ లేఖనములు వరుస క్రమములో అతనికి విభ్రాంతి కలిగించాయి. గత ఆదివారము నది వద్ద అతని తల మీద ప్రకాశించిన నక్షత్రము దైవికమైనది అని రుజువుపరుచుటకు కావలసిన లేఖనముల ఆధారములు ఆదికాండము నుండి
ప్రకటన గ్రంథం వరకు పుష్కలముగా లభ్యమగుట వలన బిల్లీ ఎలాంటి ప్రశ్న లేకుండా విశ్వసించాడు. దాని యొక్క నిరూపణకు కూడా ఇంకా ఏ రుజువులు కోరగలడు? అది తప్పక దేవుని వద్ద నుండి వచ్చినదని అతడు ఎరిగియున్నాడు. తరువాత ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు అతని చుట్టూ అప్పటి వరకు ప్రశాంతముగా స్ఫటికము వలె స్వచ్ఛముగా ఉన్న నీరు అకస్మాత్తుగా సుడులు తిరుగుచూ కదిలించబడుట గూర్చి తన దృష్టిని సారించాడు. అలాంటి సంఘటన అతడు బైబిల్లో యోహాను 5వ అధ్యాయము 4వ వచనములో మాత్రమే కనుగొనగలిగాడు. పురాతన యెరూషలేములో బెతెస్దా కోనేటిలో నీటిని కదిలించిన అదే దేవదూత నది వద్ద తన తలపైన వేలాడిన వెలుగు ఒక్కటే కావచ్చునా? చాలా కాలం వరకు దానిని అలాగే తలంచినాడు. అంతకు మించి దానిని రుజువుపరిచే లేదా వ్యతిరేకించే ఆధారములు కనుగొనలేకపోయాడు. కాబట్టి దానిని ప్రశ్నార్థకముగానే మిగిల్చాడు. మూడవదిగా, ఆ సూచన నుండి వినిపించిన స్వరము యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడిన రీతిగా. బిల్లీ ఈ మాటను ప్రతి కోణము నుండి విశ్లేషించాడు. దాని యొక్క ఖచ్చితమైన భావమును కనుగొనుటకు ప్రయత్నించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను జీవితమును బిల్లీ చదివాడు. దేవుడు ప్రత్యేకముగా ప్రవక్త ఏలియా మరియు ప్రవక్త యోహాను జీవితముల మధ్య ఉంచిన సారూప్యములు అతనిని ఆకర్షించాయి. అతడు యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు అనగా యేసుకు ముందుగా వెళ్ళును అని దూత యోహాను తండ్రికి లూకా 1వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు. తరువాత, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో యేసు చెప్పాడు. ఇక్కడ ఎంతో భావము ఉన్నది, కానీ దీనిని పూర్తిగా గ్రహించుటకు ఎంతో సమయము పట్టునని బిల్లీ ఎరిగియుండెను. చివరిగా అతడు ఆ స్వరము చెప్పిన రెండవ విషయమును ఆలోచించాడు. ఆయన రెండవ రాకడకు ముందుగా నీవు పంపబడ్డావు. డాక్టర్ డేవిస్ బోధనలలో వినుటను బట్టి, క్రొత్త నిబంధనలో చదివిన దానిని బట్టి బిల్లీ క్రీస్తు రెండవ రాకడయందు విశ్వాసముంచాడు. కాని ఎట్టి ప్రాముఖ్యము లేని తన జీవితము కాలములన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలో ఎలాంటి పాత్రను వహించగలదు? నది యొద్ద కనబడిన ఆ వెలుగు ఏదైనా సూచన? క్రీస్తు రెండవ రాకడకు అది ఎలాంటి సంబంధమును కలిగి ఉన్నది? కాలము ముగింపునకు వచ్చినదా? ఇలాంటి ఆలోచనలు బిల్లీ మెదడును తొలిచివేశాయి. అయినప్పటికీ ముందు జరగబోయే వాటిని గూర్చి అతడు ఎంతో ఉత్తేజము చెందాడు. ఈ జీవిత చరిత్రలో ఎవరి ఇంటి పేరునైనా డబ్ల్యూతో సూచిస్తే దాని భావమేమనగా, ఈ కథను చెప్పేటప్పుడు విలియం బ్రెన్హామ్ ఆ వ్యక్తి పేరు చెప్పలేదు. ఆ అక్షరము కేవలం సంఘటనలు వివరించుటలో సహాయకరముగా ఉండుటకు రచయిత ద్వారా వాడబడినది. 1933వ సంవత్సరం జూన్ నెల 11వ తేదీ ఓహియో నదిలో బాప్తిస్మము ఇస్తున్న బ్రెన్హామ్ నీవేగా నా ప్రాణం యేసయ్యా, నీవే జీవితం యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.